హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఏంటి గిన్నె పట్టుకొని ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? చూడండి హెయిర్ ఎంత లాస్ అయిపోతుందంటే ఇక్కడ మణిపూర్ వచ్చినప్పటి నుంచయితే మరీ గుండయిపోతదని భయమేసేస్తుంది. అంత హెయిర్ ఫాల్ అవుతుంది. అంతేకాదు ఇక్కడున్న వెదర్‌కి బయటైతే చల్లగా ఉంటుంది. ఇంట్లో అయితే చాలా ఉక్కగా అనిపిస్తుంది. దానివల్ల నేనైతే ముడేసేస్తున్నాను. అది నాకిప్పుడు హ్యాబిట్ కూడా అయిపోయింది ముడేయడం. చల్లగా ఉన్నా సరే వేసేస్తున్నాననమాట. దానివల్లో తెలీదు, ఇక్కడ వాటర్ వల్లో తెలీదు. వాటర్ వల్లే అయ్యుంటది మాక్సిమం. ఎందుకంటే ఇక్కడికొచ్చే వాళ్ళందరూ పొడుగు జుట్టులతో వచ్చి పొట్టి జుట్టులతో వెళ్తున్నారనమాట. అంత హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో, మీకు ఆ వెంట్రుకలు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు గానీ, హెయిర్ ఫాల్ అయితే చాలా దారుణంగా ఉంది. సో, అందుకని నేనేంటంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు ఎవ్రీ వీక్ సండే వస్తే చాలు నాకు, మా చెల్లికి ఒక హెయిర్ మాస్క్ అయితే వేసేది. రోల్లో రుబ్బి మరీ వేసేదనమాట. ఇది మందార పువ్వు. ఇది అందరికీ తెలిసిందే. మందారం ఆకు, మందార పువ్వు ఎంత సూపర్‌గా వర్క్ చేస్తదో హెయిర్ మీద. అండ్ కాకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్‌కి ఏంటంటే షాంపూ చేసేసామా, అయిపోయిందా అని అన్నట్టుగా అయిపోతుంది. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మన ఇంటి కిందే ఉంది కదా! ఒక్క 1 అవర్ నా కోసం నేను టైమ్ స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఈ వీక్ నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో, అందుకనే ఆకులు కోయడానికని కిందకొచ్చాను. సో, ఎందుకు మీకు చూపించకూడదు? ఇప్పుడు హెయిర్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. చాలా ఇష్టం. ఇప్పుడు యూట్యూబ్‌లో చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా సార్లు సెర్చ్ చేశాను. సెర్చ్ చేయడంతో సరిపోదు కదా! వర్క్ చేయాలి. దేని మీదైనా ఒక దాని మీద మనకి ప్రేమ ఉంటే దానికోసం వర్క్ కూడా చేయాలి. సో, అందుకని నేను ఈరోజే స్టార్ట్ చేశాను. మందారం ఆకులు, పువ్వులు అది మిక్సీ వేసేసి తలకి రాసుకొని అది ఒక 4 వీక్స్ కాదు, ఒక 1 వీక్ అయినా ట్రై చేసి దాని రిజల్ట్స్ మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడైతే మా అమ్మ రోల్లో రుబ్బి చక్కగా తలకు పట్టించి అప్పుడేంటంటే ఇలా ఇంట్లో పైపులు లేవు కదా! బోర్ పంపు దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొని వచ్చేంత వరకు 2 బకెట్లు నిండేంత వరకు టైం సరిపోయేదనమాట. ఆ దూరానికి అవి తీసుకురావడానికి. సో, అలా కొంచెం ఎండిన తర్వాత కుంకుడుకాయలు దంచి వేడి నీళ్ళలో నానబెట్టి ఉండేది. సో, దాంతో హెయిర్ వాష్ చేసుకునేవాళ్ళం. అప్పుడు నా హెయిర్ ఉండేదండి, మీరు నమ్మరు. నా హెయిర్‌కే ఫ్యాన్స్ ఉండేవాళ్ళనమాట. అంత ఒత్తుగా, అంత పొడుగ్గా అగరవత్తులు అంటారు చూసారా? రియల్లీ అలాగే ఉండేది. మీరు నమ్ముతారో నమ్మరో. నేనైతే పాత ఫోటోస్ ఏమైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఉన్నాయి. నేను చూపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో, అలాంటి హెయిర్ ఇలా అయిపోయిందనమాట. పిలకైపోయింది. పాము తోకలా అయిపోయిందనమాట. సో, ఫైనల్లీ ఇది. ఎలాగో మనం కిందకొచ్చాం కదా! మా తోటను కూడా చూపిస్తాననమాట. ఏమంటారు, పచ్చిమిర్చి తోట అనమాట. ఒక మడంతా అలా చక్కగా వచ్చాయన్నమాట. వస్తాయని మేము అనుకోలేదు. మేము 2 నెలలు వైజాగ్ వెళ్ళాం కదా చుట్టీకి. సెలవులకి వెళ్ళాం కదా! సో, సెలవుల నుంచి వచ్చేటప్పటికి మా కళ్ళెదురుగా ఇదొక్కటే హ్యాపీనెస్‌నిచ్చిందండి. మిగిలిన మొక్కలన్నీ చనిపోయాయి. ఇంట్లో డెకరేషన్ మొక్కలు గానీ, ఇంటి బయట నేను డెకరేట్ చేసినవి గానీ అవన్నీ చనిపోయాయి. ఇవి మాత్రం చక్కగా బ్రతికి, చక్కగా పువ్వులు పూస్తూ, చక్కగా పచ్చిమిర్చి రోజుకి అలా వంటకి అలా సరిపోతున్నాయి. అండ్ కొంచెం ఎక్కువగా కూడా వస్తున్నాయి. ఈరోజు ఇంకా మీకు చూపిద్దామని అనుకున్నాను. చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చిందో. అలాగే మొన్న కూర చేశాను కదా, పనసకాయ కూర. దాంట్లో గోంగూర మన తోటలోదని చెప్పాను కదా! సో, మన గార్డెన్‌లోది అదే అనమాట. ఇప్పుడు చికెన్‌లో వేద్దామని తెంపుతున్నాను. సో, ఇదనమాట. ఇంకా మేము కొన్ని మొక్కలైతే వేసాం. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ తీశాను. వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయాలి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం నాకైతే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయిపోండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, అందుకు. ఇదిగోండి చూడండి, గోంగూర కూడా చాలా బాగా వచ్చింది. బెండకాయ అయితే ఇక్కడ నేల వల్ల మరి దేని వల్లో తెలీదు, అది చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోవడం అలా అయిపోయింది. సో, వాటిని అసలు ఇంకా వేయకూడదు అనుకుంటున్నాను నేను. సో, ఆ వీడియో వేరేగా తీస్తాను. సో, ఫస్ట్ అయితే మనం తెచ్చిన వాటిని మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీలో వేసి స్మూత్‌గా పేస్ట్‌లా చేసేయండి. ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. మీకు ఇంకా
మంచి రిజల్ట్స్ కావాలి అంటే చుండ్రు ఉంది, ఈ దురద వస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొంచెం మెంతులు ఉంటాయి కదా, నైట్ పూట నానబెట్టండి. అది మార్నింగ్ వీటితో ఈ మందార పువ్వులతో పాటు మిక్సీ చేసేయండి. సూపర్గా వర్క్ చేస్తుంది ఆ మెంతులు కూడా. కాకపోతే నేనేంటంటే ఓన్లీ ఇది ఒకటే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు డాండ్రఫ్ లేదనమాట, ఓన్లీ హెయిర్ ఫాలే. సో అందుకని చూడండి ఇలా అవుతుంది, ఇంత స్మూతీగా అవుతుంది. సో అసలు టచ్ చేస్తుంటేనే చాలా స్మూత్గా ఉంటుంది మన హెయిర్కి. ఇంకా వేరే ఏంటి సిల్కీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి, ఇది బెస్ట్. అసలు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అండ్ కొత్త జుట్టు వస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా కొత్త జుట్టు కోసం ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేస్తున్నాను కాబట్టి. అండ్ హెయిర్ అయితే సిల్కీగా అవుతుంది. నా హెయిర్ రబ్బర్ బ్యాండ్ పెట్టినా జారిపోతుంది, ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా చేయడం వల్లేనమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది కదండి, ఎవరైనా మనకి రాసి పెట్టే వాళ్ళు ఉంటే ఆహాహా దువ్వెంతో ఇలా ఒక్కొక్క పార్ట్ తీస్తూ రాస్తే ఎంత బాగుంటుందో కదా. కొంతమందికి అయితే నిద్ర కూడా వచ్చేస్తుంది, నాకైతే సూపర్గా నిద్ర వస్తుంది అనమాట. సో ఫైనల్లీ నాకు నేనే చేసుకోవాల్సి వస్తుంది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని. సో పాయ తీసుకొని ప్రతి పాయకి అంటేలాగా చక్కగా మసాజ్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసుకోండి. అండ్ రిమైనింగ్ ఏమైనా ఎక్కువ ఉంటే మాత్రం హెయిర్ మొత్తం చిగుర్ల వరకు ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే చివర్లో హెయిర్ స్ప్లిటన్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తుంది ఇది. సో పూర్తిగా రాసుకొని ఇంకా ఆరే వరకు కొంచెం సేపు వదిలేయండి. వదిలేసిన తర్వాత వాష్ చేసుకుంటే మీకు హెయిర్ అనేది రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అయినా ట్రై చేయడం ఏంటండి, ఈ మాస్క్ అందరికీ తెలిసిన విషయము, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ బిజీ లైఫ్కి చేసే అది మిక్సీ చేయడం ఇదంతా చేయడం ఏంటంటే అదంతా వర్క్ ఎవరు చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాకపోతే హెయిర్ అంటే ఇష్టం కదండి, తప్పదు, మనం చేయాల్సిందే. సో ఫైనల్లీ మొత్తం ఒకసారి మసాజ్ చేసేసుకుంటున్నాను. ఇది నా మాస్క్ వచ్చి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. నేను ఎక్కువగా వాగుంటే మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి, నాకు వాగడం అంటే ఇష్టం, అందుకనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. సో మన లాంగ్వేజ్ అయితే ఇంకా బాగా వాగుతాను. ఇక్కడ హిందీ వాళ్ళందరూ ఏమో హిందీలో మాట్లాడండి అంటున్నారు, ఆ హిందీ మనకేమొచ్చండి. అటువైపు హిందీ రాక, హిందీలో సరిగ్గా మాట్లాడక, తెలుగు వాళ్ళకి ఆ హిందీ అర్థం కాక, తెలుగు వాళ్ళకి నచ్చక, అలా మొత్తం జీరో అయిపోద్దని తెలుగే కంటిన్యూ చేస్తున్నాను, వీళ్ళు ఏడిస్తే ఏడవని అని. సో ఫైనల్లీ ఇలా మొత్తం అప్లై చేసుకోండి చివర్ల వరకు. అండ్ చూడండి చక్కగా మసాజ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ చేతులు వాష్ చేసేసుకోండి, ఫేస్ మీద రాకుండా చూసుకోండి. ఇంకా కొంతమంది అయితే కవర్తో కవర్ చేసేసుకుంటారు. అండ్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మన ఫేవరెట్ నైటీ వేసేసుకోండి. నేనంటే ఈ డ్రెస్ ఎలాగో వాష్ చేయాలని చెప్పి నేను అలాగే ఉంచేసుకున్నాను. నార్మల్గా అయితే నేను కింద పడుతూ ఉంటుంది కదా మనం రాసుకున్నప్పుడు, ఆ జాగ్రత్తలు తీసుకోండి. సో ఫైనల్లీ ఇది నా మాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇలా ముడేసేసుకుంటే అది అసలు ఇంకేం క్లిప్ రబ్బర్ బ్యాండ్ ఏం పెట్టుకోకలేదు, అలా స్టాచ్యూలా ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఆయిల్ బాటిల్ ఏంటండి ఇంతగా కనిపిస్తుంది. సరే మీకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను కదా. ఫైనల్లీ ఇది నా మాస్క్ వచ్చి. తప్పకుండా కుంకుడుకాయలు ఉంటే మాత్రం కుంకుడుకాయలతో వాష్ చేయడానికి అనేది ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఒక మంచి న్యాచురల్ మాస్క్ కదా, దీనికి మళ్ళీ షాంపూ యూస్ చేస్తే ఆర్టిఫిషియల్ అయిపోతుంది. సో కుంకుడుకాయలు ఉంటే మాత్రం తప్పకుండా కుంకుడుకాయలని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఉంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో వాష్ తర్వాత అనమాట, బొట్టు ముందు ఇంపార్టెంట్ కదా, బొట్టు చూసి సో బొట్టు పెట్టేసుకుంటున్నాను. అండ్ మీకు హెయిర్ వాష్ తర్వాత ఎలా అనిపించిందో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి కుంకుడుకాయలు మాత్రం ఉంటే తప్పకుండా యూస్ చేయండి, ఎందుకంటే దానివల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో 1 గంట ముందు నానబెట్టుకొని ఉంచారనుకోండి, ఆ వాటర్ని ఎక్కువ కావాలంటే కొంచెం కొంచెంగా మేము చేయలేము అనుకుంటే ఒకేసారి ఎక్కువ అమౌంట్ చేసుకుని బాటిల్లో నిల్వ ఉంచుకోండి. అండ్ మనం వాష్ చేసుకున్నప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. అండ్ మధ్యలో మిమ్మల్ని నవ్వించడానికి ఒక చిన్న జోక్ అయితే పెట్టాను నైటీల గురించి, అది కూడా ఒకసారి వాచ్ చేసేయండి. అండ్ తప్పకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ మీ యూనిఫామ్ అయిపోయింది మీకు, ఎవ్వరు ఏమనకపోతే ఓ చిన్ను వేసుకొని ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేటట్టున్నారు.
ప్లీజ్ వద్దు. ఎందుకు వద్దండి? ఎందుకు వద్దు? ఏముంది, లాంగ్ ఫ్రాక్ అండి ఇది. నైటీ అని ఎందుకు ఫీల్ అవ్వాలి? లాంగ్ ఫ్రాక్. సో చున్నీ వేసుకొని మేము ప్రపంచం అంతా తిరిగేస్తాం. అయినా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నైటీ గురించి కాదు, ముందు నేనే వేసుకున్న హెయిర్ మాస్క్ గురించి మాట్లాడుకుందాం. చాలా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన మాస్కే, కానీ ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్కి మనం ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ హెయిర్ అంటే ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటే మరి కొన్ని సాక్రిఫైస్ చేయడం తప్పదు కదా. సో ఏదైనా లవ్వే. దీని మీద ఉన్న లవ్ కోసం మనం కొంచెం టైం అయితే దీనికి ఇవ్వాలి. సో నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ వీక్ అలో 1 టైం చేశాను కదా, అలా 4 వీక్స్ చేస్తాను. ఆ తర్వాత హెయిర్ ఫాల్ అయితే పూర్తిగా తగ్గుతుంది. మీకు చూపిస్తాను. హెయిర్ ఊడిపోవడం చూపించాను కదా, మళ్ళీ ఇలా అంటాను, అప్పుడు వస్తుందో లేదో మీరే చూద్దరు. కానీ